మా సుహాసిని కోసం చపాతీలు అయితే చేస్తున్నానండి. ముడ్డబ్బా అయితే అక్కడ బెడ్షీట్ వేసి కూలర్ కింద నిద్ర కూర్చేసాను. స్కూల్కి వెళ్ళాడు. ఇంతకు ముందుగానే మా తమ్ముడు చేత అయితే ఇంకా ఇప్పుడు చిన్న ఆపరేషన్ చేయించుకొని నేను వస్తుంది కదా, చపాతీలు తింటే బాగుండిద్ది అని అంటారు. ఇంకా అందుకని చెప్పేసి రోజుకు 2 అయినా చపాతీలు తిను చేసుకో అని అంటా ఉందాక అమ్మ అయితే ఇంక ఈరోజు తెప్పించింది. ఇదిగోండి గోధుమ పిండి అదేవిధంగా మైదా 2 కలిపి చేసుకుంటే బాగుంటుంది అని చేస్తున్నా. మా వదినకి మేము వీడియోస్ చూసుకునేలాకి అలవాటు అయిపోయింది. మా అన్నయ్య మా వదిన అంతే అంటారు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇంకా అదేవిధంగా చపాతీలు అయితే చేస్తున్నాను కదండి. చపాతీల్లోకి కాంబినేషన్గా ఇంకా టమాటా ఎగ్ కీమా కూడా చేస్తున్నాను. ఇంకా చపాతీల్లోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి మైదా పిండి, చూసి సాల్ట్, ఆయిల్, పాల ప్యాకెట్, అదే విధంగా పాల ప్యాకెట్ అండి. ఇంకా అంగన్వాడీలో వస్తుంది కదా. మా వదిన మాటలకి ఒక లైక్ చేయండి సరేనా, బాగా అనిపిస్తే. ఇంకోసారి మా వదిన నేను మంచి రెసిపీ చేస్తాం. ఇంకా మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ పోసుకునే పని లేకుండా నాకు మా వదిన చెప్పింది. ఇంకా అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు అంటే గోధుమ పిండి కలిపేటప్పుడు ఫ్రెండ్స్ ఉన్నదండి. ముందైతే పిండి అయితే కలుపుకుందాం. సగం గోధుమ పిండిను మైదా పిండి వేసుకొని పిండి అయితే నేను చపాతీల్లోకి ఇంకా పాలు వచ్చి చేస్తున్నానని చెప్పేసి మా వదినలు ఎందుకు కొత్తగా ఉందని చెప్పి చూస్తా ఉన్నారండి. అప్పుడు మా వదిన చేసేది మా రోజా వదిన అయితే ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంకా పాలు పోసుకుంటే ఏంటంటే ఇంకా చపాతీ అనేది బాగా మెత్తదనంగా బాగుండిద్ది. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ పోయకుండా అచ్చం పాలే పోసి ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కవర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముడేయాలి ఫ్రెండ్స్, అట్ట నవ్వాలట్ట. మైదా పిండి అలానే గోధుమ పిండి మొత్తం బాగా కలిసి అంతవరకు కలిపేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, ఆ విధంగా సాల్ట్ మొత్తం వేసుకొని కలుపుకున్నాం కదండి. కొంచెం ఆయిల్ పోసేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పోయకూడదు, లాస్ట్ పిండి మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ పోసుకోవచ్చు. వదిన కూర్చుంది రావా, పాలు పోసేసుకున్నాం. పిండి అయితే మనకి బాగా నానింది. ఇంకా మనమైతే త్వరగా ముద్దలు చేసేసుకొని ఇంకా చపాతీలు అయితే సైజు ముద్దలు చేసుకొని త్వరగా అయితే చపాతీలు అయితే రుద్దేసుకున్నాం. మరి
చపాతీల పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే రుద్దేసుకున్నాం కదండి. చుక్కు ఆయిల్ లేకుండా చపాతీలు చూడండి నేను ఏ విధంగా కలుస్తున్నాను. ఆ విధంగా ఇంకా చుక్కు ఆయిల్ లేకుండా మనం ఇంకా ఆ విధంగా కాల్చుకుంటే చాలా మెత్తదనంగా చాలా బాగుంటాయండి. అసలు దూదు లెక్కన ఉన్నాయి చపాతీలు అయితే. ఫస్ట్ టైం ఇటు చేశాను. ఇంకా అలా బల్లో వచ్చిన పాలు వేస్ట్గా పోనీయకుండా నేను ఈ విధంగా అయితే చపాతీలు అయితే చేశానండి. ఏ విధంగా వచ్చినాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చపాతీలు అయితే ఇంకా చాలా బాగున్నాయండి. ఒక 10 చపాతీలు దాకేమో ఇంకా ఆయిల్ లేకుండా నా ఓటుకు అలా కాల్చేసుకున్నాను. ఇంకా మిగతాయి మొత్తం అయితే లైట్గా ఆయిల్ వేసి అయితే కాల్చేసాను. ఇంకా అలా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే వేడని చెప్పేసి నేనైతే ఇంకా ఆయిల్ లేకుండా ఆ విధంగా అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా మెత్తంగా అసలుకి పులకల లెక్కన బొంగుతూ ఉన్నాయి మనకైతే. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అయితే కుదిరాయి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని మాత్రం అనుకుంటున్నాను. ఇంకా టైం వచ్చేసి 3:30 మధ్యలో అవుతుంది. ఇంక చూడండి చల్లటి గాలి అసలుకి బాగా ఫుల్ ఎండ ఎక్కువైనా కానీ మనకైతే చల్లటి గాలి అయితే బాగా తోలుతూ ఉంది. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అందరూ ఎవరికోళ్ళకి పనులకి వెళ్ళిపోయారు కదా. నేనైతే ఇంక పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ ఇంకా ఆ విధంగా చపాతీలు మొత్తం అయితే చేసేసుకుంటున్నాను. సరేనా, ఇంకా చపాతీలు నాకు ఎలా కుదిరాయని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంక ఇట్లా కాంబినేషన్గా టమాటా కీమా కర్రీ కూడా చేసేసుకొని ఇంకా చపాతీలు ఎలాగ ఉన్నాయో టేస్ట్ అయితే చేద్దాం మరి. ఓకేనండి, చపాతీలోకి కీమా కర్రీ అయితే చేసేసాను కదా. ఆ ఫుల్ వీడియో అయితే ఇంకా ముందుగానే పెట్టేశానండి.